డేస్లో బలమైన తన కృప ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించి గొప్ప ఆశీర్వాదాలు కలుగు చేయనుగాక. ఈరోజున పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తనలు మొదటి కీర్తన 2-3 వచనాలు చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి స్తోత్రార్హుడా, జీవం కలిగిన దేవుడివి, సారం లేని మా జీవితంలోనైనా సారము అనుగ్రహించి ఫలించటానికి కృప చూపించి నీ జీవక్రియలను విడిచినైనా ప్రతి కాడి విరగొట్టబడి అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ లెంట్ డేస్లోనైనా సంఘంలో ప్రతి ఒక్కరూ సాక్ష్యమిచ్చులాగిన ఎవరెవరైతే పాల్గొన్నారో వారి జీవితంలో నువ్వెంత గొప్ప దేవుడివో, నువ్వు చేసే కార్యములు ఎంత ఘనమైనవో గొప్ప సాక్ష్యాన్ని వారి నోటి ద్వారా పలికించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము కీర్తన మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాస్కులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎర్రను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేనుదంతయు సఫలమగును. ఈ రోజున మన జీవితంలో దైవ చిత్తానుసారంగా నడిచే కుటుంబాలు, దేవుణ్ణి నమ్ముకుని దేవుడిపై ఆధారపడే జీవితాలు, ఇక దేవుడే దిక్కు, దేవుడే శరణం, దేవుడే సమస్తము అని దేవుడిపైన ఆధారపడితే వాళ్ళు వారి జీవితంలో ఒక నియమము, నిబంధన, ఒక క్రమాన్ని పాటించాలి. ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు. మీరు అనుకుంటారు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దీన్ని ధ్యానం చేస్తే మాకేమొస్తుంది అంటే, దేవుని వాక్యమే నీ జీవితానికి ఆధారం. దేవుని వాక్యం లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని చిత్తానుసారంగా నీ అడుగులు పడకుండా ఏది కూడా నీ జీవితంలోకి అనుగ్రహింపబడదు. మరి ఈ భూమి మీద ఎలా బ్రతకాలని మీరు ఆలోచన చేస్తే, దేవుడు మనుషులు చేసిన అతిక్రమము, మనుషులు చేసిన తిరగబాటు, మనుషులు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన, దేవునికి అసహ్యంగా జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు ఒక లా అండ్ ఆర్డర్, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక విధి విధానాలు, ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. ఏదేని తోటలో ఎప్పుడు కూడా నా వాక్యాన్ని ధ్యానించు, ఇగో నాపై ఆధారపడు, ఇదిగో దీన్ని పట్టుకుని జీవించమనలే. ఎప్పుడైతే అవ్వ ఆదాము ఏదేని తోటలోంచి గెంటివేయబడ్డారో, క్రమము తప్పారో, దేవుడు క్రమాన్ని తీసుకొచ్చాడు. అంతవరకు కూడా సహవాసంలో ఉండేవారు. సాయంకాలం సంధ్యవేళ ఆదామని పరలోకం నుంచి దేవుడు దిగొచ్చి వారితో ముచ్చటించి చక్కటి సహవాసంలో జీవించే జీవితాన్ని ఆదాము ఆజ్ఞ అతిక్రమించటం వల్ల, ఆజ్ఞని దేవుని చిత్తానుసారంగా దాన్ని తిరస్కరించటం వల్ల, దేవుడి నియమాన్ని తప్పటం వల్ల వాళ్ళ మీదకి ఏమొచ్చింది? క్రమం అనేది తీసుకురావటం జరిగింది. అందుకే ఆజ్ఞ అతిక్రమము పాపం వల్ల వచ్చే జీతం మరణానికి వారి జీవితంలో తోలివేయబడి, గింటి వేయబడి, వాళ్లే తిప్పలబడి బ్రతకాల్సిన పరిస్థితి. అందుకే మరి జీవితంలో రోజుకి 8 గంటలు పనిచేయాలనే డ్యూటీ దేవుడే పెట్టాడు. ఓకేనా? 6 రోజులు పనిచేయాలని దేవుడే నియమం పెట్టాడు. సో పని చేస్తూ దేవుడిపై ఆధారపడాలి. ఇక్కడ రాయబడిన మాట, అతడు నీటి కాలువల ఎర్రన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ రోజున మనం దేవునితో సహవాసం చేస్తే, దేవుని సన్నిధిలో బ్రతికితే, దేవునితో అంటుకట్టబడి జీవితం జీవిస్తే, మరి దేవుణ్ణి ఆనుకుని బ్రతికితే వారి జీవితం అద్భుతంగా ఉంటుందండి. మరి లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు దేవుడు అద్భుతమైన ఒక ఉపమానాన్ని వెల్లడి చేశాడు. ఇక్కడ చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమియు నేల వ్యర్థమైపోతుందని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. చక్కటి ఉపమానం, గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఇదే. మన జీవితంలో ఫలము లేదు, ఫలించట్లేదు, ఫలము అనుభవించట్లేదు అనే ఆలోచన వస్తే దానికి మూలం ఏంటి? ఎక్కడ ఎందుకు ఫలము రావట్లేదు? దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మన జీవితంలో సారం ఎందుకు రావట్లేదు?
ఇక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు తోట నాటబడింది. ప్రభు చెప్పిన మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు అని చెప్పాడు. ద్రాక్షావల్లితో తీగలు అంటగట్టబడితే, ఒక తీగగా అంజూరపు చెట్టును మనం ఆలోచన చేస్తే, ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ద్రాక్ష వల్లితో అంటు కట్టబడలేనందున 3 ఏండ్లు, ఊర్లో సామెత ఉంది, ఊళ్ళో ఒక సామెత ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ అనేది, వీడు ఎద్దులాగా పెరిగాడు, కోతే నాలుగు ఊళ్ళు పనికొస్తాడు, ఎద్దులాగా పెరిగాడు, తెలివి జ్ఞానం బుద్ధి లేదు, ఎదుగుతున్నాడు తాడి చెట్టులాగా అనేవాళ్ళు. వెనక సామెతలు ఇవన్నీ మీకు తెలిసినవే. మనం ఎదుగుతున్నామంటే, ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే భౌతికమైన పరిస్థితుల్లో కూడా ఎదుగుదల కనిపించాల. ఆత్మ సంబంధమైన జీవితం కట్టుకుంటున్నామంటే, ఆత్మ సంబంధమైన సావాసంలో దేవునిలో ఎదుగుతుంటే, భౌతికంగా జ్ఞానముతోనూ దయతోనూ దేవుని కృపతోనూ అన్ని విషయాల్లో వర్ధిల్లేటువంటి జీవితం ఉండాలి. అర్థమవుతుందా? ఈ రోజున ఇక్కడ చూస్తే 3 ఏండ్ల నుంచి తోట మాలి ఇదిగో సారమిస్తున్నా ఆ చెట్టుకు మాత్రము కాయలు లేవు. అర్థమైందా? యజమానుడు వచ్చి చూసి 4 సంవత్సరముల తర్వాత 3 ఏండ్లు చూశాడు, కాపు లేదు. 3 ఏండ్లు చూశాడు. మనం దేవుడు 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 అంటున్నామా లేదా? భక్తి 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 అంటున్నామా లేదా? సో ఇంతగా భక్తి చేస్తే, ఇంతగా దేవుడిపై ఆధారపడితే దేవుని ద్వారా వచ్చే సారమేది. ఎప్పుడూ తిప్పలు పడటం, ఆ డ్యూటీలు చేసుకోవడం, ఆ ఓటీలు చేసుకోవడం, ఆడెళ్ళి తిప్పలు పడటం, ఆ డబ్బులే సర్దుకోవటము, అవి సాలిపోతే ఇంకాడన్నా తెచ్చుకోవటము, లేకపోతే అప్పులు తేవటము, ఆడేడ సెట్ చేయటమే దేవుడిచ్చే ఆశీర్వాదమే. ద్రాక్షవల్లితో అంటగట్టబడితే, ద్రాక్షవల్లిలో నువ్వు ఎదిగితే, ద్రాక్షవల్లిలో ఉన్న సారము నీలోకి వచ్చి నీలో ఫలం అనేది కనిపించాలి. దేవుడు కూడా అవకాశం ఇస్తాడు ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడానికి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. అయితే ముండ తప్పులను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదనియు, చూసారా, శాపం పొందదగినది. ఇప్పుడు మనం ఎదుగుతున్న ఎదుగుదలలో గచ్చ తీగలు, ముండ్ల పదలు మన మీద పడితే మన మీద ఎదుగుదల అనేది లేకుండా అణిచివేయబడతాయి. అందుకే మన ఎదుగుదలకి ఏం అడ్డం ఉన్నాయో గమనించుకోవాలి. ఆత్మీయ జీవితంలో అంటే విశ్వాస జీవితంలో సరైన మార్గంలో చక్కటి త్రోవలో నడిస్తే, ఈ నడకలో, ఈ బాటలో, ఈ ప్రయాణంలో ఏవి మనం ఎదగకుండా అణిచివేస్తున్నాయి? అసూయ, అక్కడ రాయబడిన మాట, మంచి ఫలాలు ఫలించాలా. కొన్ని ఫలాలు ఫలిస్తాయి, అవి మనకు ఉపయోగం లేదు. సో మంచి ఫలం అంటే భౌతికంగా మనం ఆలోచన చేస్తే మంచి గుణాలు మనం ఎదుగుతుంటే మంచి ఫలాలు మనలో కనపడాలా. సంవత్సరం మన ఎదుగుదలలో, ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో ఎదుగుతున్నప్పుడు మంచి ఫలాలు కనిపించాలి. ఫలము కనిపించకపోతే రాయబడిన మాట, ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవచ్చున్నది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకుడిగా చెప్తున్నా, మన ఎదుగుదల, మన ఇంట్లో వారికి మన ఎదుగుదల, మన కుటుంబస్తులకి మన ఎదుగుదల, మన ఇంటి ఇరుగు పొరుగు వారికి ఈ ఆత్మీయ విశ్వాస జీవితం ఉపయోగపడకపోతే మన ఎదుగుదల వ్యర్థం. అర్థమైందా? మనం ఇంకోళ్ళకి ఉపయోగం లేదనుకో, మన భక్తి జీవితం, మన సహవాస జీవితం, మన దేవుళ్ళో ఎదుగుతూ ఒక వ్యక్తిని దేవుళ్ళో నడిపించకుండా, దేవుని ఆత్మీయ జీవితాన్ని రుచి చూపించకుండా, దేవుని భక్తికి ఉపయోగపడపోతే నువ్వు పుట్టి నేను పుట్టి మన బ్రతుకు వ్యర్థం, మన పుట్టుక వ్యర్థం. ఇక్కడ రాయబడిన మాట, ఈ భూమి, ఈ నేల ఎలా వ్యర్థమైపోతుంది ఈ చెట్టు వల్ల. ఓకేనా? చెట్టుతో పోలిస్తే, అంజూరపు చెట్టుతో పోలిస్తే మనం ఎదుగుతున్నాం కానీ ఫలములు లేవు. మనం ఎదుగుతున్నాం కానీ దానికి ఉపయోగం లేని పరిస్థితి. అలాంటి ఎదుగుదల ఎదిగి దేవునికి, దేవుని మహిమకు, దేవుని సంఘానికి, సాక్షి జీవితానికి మన ఎదుగుదల ఉపయోగపడకపోతే మనము ఆలోచన చేస్తే, గుర్తుపెట్టుకోండి, చూస్తాడు. దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఇన్ని సంవత్సరాలు నేను పోషించి, ఇన్ని సంవత్సరాలు సంరక్షించి, ఇన్ని సంవత్సరాలు కాపాడి తన కోసమే బతుకుతున్నాడు, నా కోసం ఏమీ ఉపయోగం లేదని. అందుకే నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని ఆ ధనవంతుడు తన కోసమే సమకూర్చుకున్నాడు. అవును కదా? ఈ చెట్టు ఎదుగుతుంది, ఉపయోగం లేదు.
ధనవంతుడు కూడా తన కొరకే బ్రతుకుతున్నాడు, కానీ ఫలితం లేదు. చూశాడు వీడు బ్రతుకు వ్యర్థం, వీడు జీవించటం వ్యర్థం, ఇక వీడికి ఆయుష్ ఇవ్వటం వ్యర్థం, ఈ రాత్రే ఈ ప్రాణం తీయటం మంచిదని దేవుడు డిసైడ్ చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇంకొకరిని మనం ఈ ఆత్మీయ జీవితంలో లేకపోతే విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్నప్పుడు ఇంకొక వ్యక్తికి మనం ఉపయోగపడలేదనుకో, ఆ వ్యక్తి ద్వారా గుర్తుపెట్టుకోండి, మేలు జరగలేదనుకో దేవునికి, ఆ వ్యక్తి సగం నాశనం చేస్తున్నట్టే, ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి ఉపయోగం లేనట్టే. సో అలాంటి జీవితం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దయచేసి ఇక్కడ రాయబడిన మాట, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లను వెదుగుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దేవునితో అంటకట్టబడితేనే ఏదైనా ఫలం ఉంటుంది. దేవునితో అంటకట్టబడకపోతే మన జీవితంలో ఏది కూడా ఫలించదండి, ఏది తిందామన్నా, ఏది ఆనందిద్దామన్నా, ఏది సమృద్ధిగా జీవిద్దామన్నా అది మనకి ఉపయోగకరంగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాటలు బైబిల్లో చాలా అద్భుతమైన మాటలు. మరి ఒంటరిగా యేసు ప్రభుని వదిలేసి పేతురు ఆ బృందం అంతా కలిసి, తన శిష్యులందరూ కలిసి పేతురుతో ఎవరైతే సేవలో పాల్గొన్నారో వారందరూ యేసు ప్రభుని సిలువ వేసి మరి రోమా ప్రభుత్వం సిలువకు అప్పగించిన తర్వాత వాళ్ళందరూ చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు పేతురు, ఇదిగో నేను చేపలు పడటానికి వెళ్తున్నా, మీరు కూడా వస్తారంటే వెళ్తే అక్కడ మీరు చూస్తే ఆ రాత్రంతయు కష్టపడ్డారు, ఆ రాత్రంతయు ప్రయాసపడ్డారు, కానీ ప్రయోజనం ఏమీ లేదు. సో ఇక్కడ చూస్తే దేవుడు లేకుండా, దేవుని సారం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా నువ్వెప్పటికీ ఫలించలేవు. ఫలిస్తానని అనుకుంటున్నావు, కానీ ఏదో సోర్సు దేవుడు కృప చూపించి నువ్వు బ్రతుకుదేరుకు ఏదో ఆధారం ఇచ్చాడు, దానివల్లే మనుగడ కొనసాగుతుంది తప్ప దేవుడు అనుకున్న రీతిలో ఎదుగుదల లేదు. దేవుడు అనుకున్న రీతిలో ఆత్మీయ జీవితంలో ఫలాలు ఫలించట్లేదు. నీలో ఉన్న ఫలాలు ఇంకొకరికి ఉపయోగపడట్లేదు. ఈ చెట్టు అదే విధంగా ఎదుగుతుంది. రాత్రంతా ప్రయాసపడ్డారు, చేప దొరికిందా? వాళ్ళు ఎన్ని రకాలుగా వేశారు, ఎన్ని విధాలుగా వేశారు, వాళ్ళకి ఇచ్చిన చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నైపుణ్యత అంతా ఉపయోగించారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళలోకి రాలేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఇగో కొంచెం లోతుగా నడిపించి ఇక్కడ వల వెయ్యిడి అని ఆ మాట ఎప్పుడైతే చెప్తూ ఉండగా పేతురికి ఎక్కడెక్కడో ఉన్న చేపలు పరిగెత్తుకుని వలలోకి వచ్చాయి. అంటే ఆ మాట పేతురికి చెప్పేటప్పుడు ఆ వలలోకి రావడానికి చేపలన్నీ డిసైడ్ చేసుకుని వలలోకి వచ్చినాయి. ఆలోచన చేయండి, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం 100%. ద్రాక్షవల్లితో అంటకట్టబడితేనే నీకు ఆశీర్వాదం. ద్రాక్షవల్లితో అంటకట్టబడిపోతే 3 బారిన జీవితం అండి, దిక్కులేని జీవితం, దరిద్రమైన జీవితం, అసలు తినటానికి కూడా జరగని జీవితాలు ఉంటాయి. కారణం ఏంటంటే లోకంతో వదిలేయండి. లోకంలో ఏ విధంగా బతికేస్తారు, లోకులకి మనకు సంబంధం లేదు. మనం క్రైస్తవ జీవితంలోకి, విశ్వాస జీవితంలోకి నిజ దేవుడిని ఆధారం చేసుకుని బ్రతికితే మన జీవితంలో దేవుడే దిక్కు, దేవుడే ఆధారం, దేవుడే సమస్తం అనేది రాయబడిన మాటలు. మరి ఇక్కడ చూస్తే మరి లూకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనం ఇంకొక మాట ఉంటుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. గొడ్డలి చెట్టు దగ్గర పెట్టాడు, నరకటానికి సిద్ధంగా ఉంది. అవకాశం ఇస్తున్నాడు. ఇప్పుడే గొడ్డలి, ఇప్పుడైనా ఫలిస్తే మంచిది, ఫలించకపోతే నరికి వేయబడుతుంది. మన జీవితంలో అవకాశము ఇస్తాడు. మన క్రైస్తవ జీవితంలో ఎలా ఉంటుందంటే, దేవుడు కృపామయుడు, దేవుడు కనికరం కలిగిన దేవుడు ఎంత తప్పు చేసినా, ఎంత తిరగబాటు చేసినా, ఎంత దేవునికి వ్యతిరేకంగా బ్రతికినా క్షమిస్తాళ్లే అన్న ఇదితో రోజుకి నిర్లక్ష్యం, రోజుకి అశ్రద్ధ, రోజుకి దేవుడిపై వ్యతిరేకత, దేవుడిపై తిరుగుబాటు. గొడ్డలు మాత్రం గట్టిగా పెట్టించాడు. అర్థమైందా? ఎవరిని ఎక్కడ ఏ సమయంలో తీసేయాలో సిద్ధం చేశాడు. కానీ అవకాశం ఇస్తున్నాడు. ఈ సంవత్సరమైనా మీకు తెలుసా ఏ కుటుంబాలు ఇంకెంతమంది రక్షింపబడలేదో, ఎంతమంది ఇంకా యేసుప్రభుని సొంత రక్షణ అంగీకరించలేదో, ఎంతమంది ఇంకా మారు మనసు పొందలేదో. మీ సంఘ కాపరి ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన ఇక్కడ తోటమాలి, అర్థమవుతుందా? తోటమాలి దేవా బతిమలాడుకుంటున్నాడు యజమానుడితో, దేవా
ఈ ఒక్క సంవత్సరం నేను లోతుగా తవ్వి ఎరువు వేస్తా అంటే నాకు అవకాశమే. సంఘంలో ఇంకా కొంతమంది రక్షింపబడలా, భార్య రక్షింపబడింది, భర్త రక్షింపబడలా, భార్య భర్తలు రక్షింపబడ్డారు, పిల్లలు రక్షింపబడలా. సడన్గా నువ్వు గొడ్డలు పెట్టి ఏటు వేస్తే నరకబడితే అగ్ని ఆరదు, పురుగు చావదు, నానా యాతన, రోదన, ఆక్రందన, ఆ ధనవంతుడికి పట్టిన గతి మనకి పట్టకుండా ఉండాలని దైవజనులు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు చేస్తారండి. ఆ ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు బట్టి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. దేవుడు కనికరం చూపించి ఈ సంవత్సరమైనా మారు మనసు పొందుతారులే, ఈ సంవత్సరమైనా దేవుడు నమ్ముకుంటారులేని ఎంతో 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 దేవుని కృప. మన దేవుడు అత్యంత కృపా కనికరం కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన పశ్చాత్తాపడుతున్నాడని బైబిల్లో రాయబడింది. యోనా పత్రికలో చూస్తే మన దేవుడైన యెహోవా అత్యంత కృపా కనికరం కలిగిన దేవుడై ఆయన మన పట్ల పశ్చాత్తాపడుతున్నాడు. మనం పశ్చాత్తాపడాల్సింది పోయి దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఇర్మీయాలో ఒక మాట ఉంటుంది, ఒక దుర్మార్గుడు తన దుర్మార్గత వల్ల నశించుట నాకు ఇష్టం లేదు. ఆ దుర్మార్గుడు తన దుర్మార్గత వదిలి నా వైపు తిరిగినేలా నేను సంతోషిస్తానని దేవుడు చెప్తున్న మాట. మనం దుర్మార్గతలు పట్టబడి చచ్చిపోతే దేవుడికి ఇష్టం లేదు, దేవుడు సంతోషించడు, దేవుడు బాధపడతాడు. అదే దుర్మార్గత వదిలి దేవుడితో తిరిగి మనం దేవుడిని నమ్ముకుంటే మనము అద్భుతంగా ఆశీర్వదింపబడతాం. ఈ రోజున ఇక్కడ చూస్తే దేవుడు ఎలా ఈ నేల, ఈ ఇక్క సారము వ్యర్థమైపోతుంది, దీన్ని కొట్టేయాలని దేవుడు డిసైడ్ చేస్తే తోటమాలి బతిమలాడుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని కాపారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపబడిన పరిశుద్ధాత్మ తండ్రి కొంతకాలం కొంతమంది రక్షింపబడాలా, దేవుని లెక్కలో ఎక్కించబడాలా, అందరూ నిత్యత్వానికి వెళ్ళాలా, కొంచెం సమయమే. దేవుడు ఇంకా దీర్ఘశాంతంతో సహిస్తున్నాడు లేదా? దేవుడు తన బిడ్డల పట్ల దీర్ఘశాంతం, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఎంతగానో నీ పట్ల నా పట్ల. కానీ దీన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే మన జీవితాలు ధన్యకరం. అందుకే ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నాడు. దేవునితో అంటకట్టబడి ఉంటే మనం బహుగా ఫలిస్తాం. దేవరాత్రులు, ధర్మశాస్త్రం దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎర్రన నాటబడితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్ను, అతడు చేయనుదంతయు సఫలమగును. ద్రాక్షవల్లితో అంటకట్టబడితే దేవరాత్రులు దేవుని వాక్యమును ధ్యానం చేస్తే మనము బహుగా ఫలిస్తాం. మన సారము లోతుగా ఉంటుంది, దేవునిలో అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ 40 రోజులు లెంట్ డేస్లో ఒక తీర్మానంతో, దేవా ఈ సంవత్సరం నేను ఫలించాలి, భౌతికంగా ఫలించాలి, ఓకే, ఆర్థికంగా ఫలించాలి, ప్రతి పరిస్థితిలో ఫలించాలి, ప్రతి పరిస్థితిలో నేను స్థిరపడాలి. ఆఫ్టర్ లెంట్ డేస్ అయిన తర్వాత నీ గొప్పతనం ఏంటో, నీ శక్తి సామర్థ్యాలు ఏంటో, నువ్వెంత గొప్ప దేవుడివో, నా పట్ల ఎంత కనికరం చూపించావో, నేను సంఘంలో సాక్ష్యం చెప్పే రీతిలో నేను ఫలించాలి. ఆ స్థితిని దయచేయి. నీకు ఏది అసహ్యమో, ఏది నీకు బాధ పెట్టే పరిస్థితి నేను చేశానో అది వదిలిపెడుతున్నా, అది విడిచిపెడుతున్నా, దానిలోంచి నేను బయటకు వస్తున్నా. నీలో అంటకట్టబడితేనే సారం వస్తుంది, నీలో ఉంటేనే ఫలింపు వస్తుంది, నీలో ఉంటేనే ఎదుగుదల కనపడుతుంది. నీలో ఉంటే ఆ ఫలాలు నేను, నా బిడ్డలు, కుటుంబం అనుభవిస్తాం. లేని ఎడల ఉపయోగం లేదు. అందుకే యెహోషువ చెప్పాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదం. ఎన్నో కష్టాలకుండా వెళ్ళాడు యెహోషువ, అవును కదా. వాగ్దాన భూమి చేరుకోవడానికి ఎన్నో తిప్పలు పడ్డారు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఐగుప్తు చెరలోంచి బయటకు వచ్చినటువంటి ఈ 20 సంవత్సరాల ఈడుగల వయసులో కేవలం కాలేబు, యెహోషువ మాత్రమే వాగ్దాన భూమి చేరుకుని అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన రాలిపోలేదు. అనేక మంది రాలిపోయారు, కానీ తన జీవితంలో అందరు రాలిపోయినప్పుడు తన జీవితంలో తీసుకునే నిర్ణయం ఏంటంటే, దేవుడు తప్ప ఆధారం లేదు, దేవుడితో ఉంటేనే ఆశీర్వాదము, అందుకే నేను నా ఇంటి వారు యెహోవానే సేవించేదమని గట్టి తీర్మానంలో బ్రతికారు. ఈరోజు మనం కూడా ఆశీర్వాదం అనుభవించాలి. అద్భుతమైన జీవితాన్ని కట్టుకోవాలంటే ఫలభరితమైన జీవితం మనకు కావాలి, అవును కదా. ద్రాక్షవల్లి ఆయన, తీగలు మనం. ఆయనలో నిలబడితే, ఆయనలో నిలిచి ఉంటే, ఆయనలో ఉంటే మనకి ఎదుగుదల. ఆయన లేకపోతే సారం ఉండదు. తిప్పలు పడాలా, రోజు కష్టపడాలి, ఆ పని ఈ పని ఎత్తుకోవాలా, అదే తెచ్చుకోవాలా, ఆడు ఎంత ఇస్తా అంత ఇస్తా చేస్తావా అంటాడు. వాటి కోసమే, ఏదో బతకాలని మనుగడ కోసమే అవి తెచ్చుకుని జీవితం కొనసాగుతాం. కానీ దేవుడు, అందుకే కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఆకాశవాకులు ఇప్పితే
పట్టజాలని దీవుల్ని నీపై కుమ్మరింపబడతాయి. దేవుడు ఒక్కసారి ఆశీర్వాదాన్ని స్టార్ట్ చేస్తే అది నీ బ్రతుకు కాలమంతా నీతోనే ఉంటుంది. దేవుడు ఆశీర్వాదం లేకపోతే, కయ్యూను దేశదిమ్మరిగా తిరిగి కష్టపడి బ్రతికాడు. అవ్వాదము ఏదేను తోటలోంచి గెంటివేయబడి వాళ్ళ బ్రతుకు వాళ్ళు పడ్డారే తప్ప దేవుడు జోక్యం అనేది ఆగిపోయింది. గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, సారం వాటికి పని పెట్టాడు. ఆ పని చేసి వాటిలోంచి సారం వస్తే తినాలా, లేతే లేదు. కానీ ఏదేను తోటలో ఉంటే సాయంకాలం సంజీవేళ దేవునితో సహవాసం, అద్భుతమైన ఆశీర్వాదము. ఏ పండు కావాలంటే, ఏ ఫలం కావాలంటే అది కోసుకుని తిని హాయిగా బ్రతికి చక్కటి జీవితాన్ని కోల్పోయిన బ్రతుకు. అలాంటి పరిస్థితి మనకు ఉండాలంటే దేవునితో అంటకట్టపడాలా, దేవునిలో నిలిచి ఉండాలా. ద్రాక్షవళ్ళు ఆయన, తీగల మనము. ఆయనకి వేరే ఏమీ చేయలేం. నరికి వేయబట్టడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి మన జీవితాన్ని కట్టుకోవాలని కోరుతూ దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.